కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ దారుణాన్ని ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాసలో స్థానిక వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు మానవహారంగా ఏర్పడి నిరసనను వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్యే గౌతు శిరీష డిమాండ్ చేశారు. భారతదేశంలో ఎందుకు మహిళకి రక్షణ లేదు అని అడిగిన వారికి సమాధానం చెప్పేవాళ్ళు ఎవరికి ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా మేము ముందుకు రాలేదు. నేను ఒక మహిళగా, ఒక ఆడపిల్లకి తల్లిగా వచ్చాను. ఇండియా ఈజ్ నాట్ సేఫ్ ఫర్ గర్ల్స్ అని ప్రపంచ దేశాల్లో అంటుంటే ఈరోజు ఇక్కడ ఒక వైద్యురాలి మీద జరిగిన అఘాయిత్యం కాదు, ఇంకా నిర్భయ మీద జరిగిన అఘాయిత్యం నుంచి ఈరోజు బయటకు రాలేదు. అయితే తప్పు ఈరోజు రాజకీయ నాయకులతో, తల్లిదండ్రులతో ఎవరితో కాదండి. మన భారతదేశంలో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిది. ఈరోజు ఒక సోదరు చెప్పింది, ఆడపిల్ల తల దించుకొని వెళ్ళాలి, ఆడపిల్ల ఎలా బట్టలు వేసుకొని చెప్పుకునే తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు ఇంట్లో కొడుకుకి కూడా మిగతా ఆడపిల్లల పట్ల నువ్వు ఇలా బిహేవ్ చేయాలని ఆ తల్లిదండ్రులు సమాజంలో వాళ్ళు అందరూ చెప్పగలిగితే కనీసం సగమైన ఈ రోజు మార్పు వస్తుంది. ఈ రోజు తల్లిదండ్రులకు బాధ్యత ఉంది, సమాజంలో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఈ రోజు ఒక వైద్యురాల మీద జరిగింది కాబట్టి వైద్యులు ఈ రోజు రియాక్ట్ అవుతున్నారు. మరి ఆ రోజు నిర్భయ మీద జరిగిన దీంట్లో వాళ్ళు ఎవరు రాజకీయ నాయకుల పిల్లలు కాదండి, సామాన్యంగా రోడ్డు మీద పని చేసుకునే కూలీ పిల్లలు నిర్భయ మీద జరిగారు. ఒక మహిళ పైన జరిగిన హత్య ఇది. మనం ఒక సొసైటీలో ఉండి ఇట్లాంటి మహిళల పైన జరుగుతున్న ఈ అత్యాచారాలు, రేపులు, మానభంగాల్ని మనం ఖండించాలి. ఒక డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్కి ఇది జరిగితే సొసైటీలో ఉన్న సామాన్య మహిళలకు ఉన్న భద్రత ఏంటి? చదువుకునే పిల్లలు, ఉద్యోగాలకు పోయిన పిల్లలు, దూరవారాల ప్రయాణం చేసే ఒక ఆడవాళ్ళకి ఈ సొసైటీలో ఎంత సెక్యూరిటీ ఉంది? 78 ఏళ్ళ స్వాతంత్రాన్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. మనము ఒక డ్యూటీలో ఉన్న మహిళకి రక్షణ కల్పించలేకపోతున్నాం. ఒక మెడికల్ కాలేజీలో ఒక అవుట్ పోస్ట్ అంటూ ఉన్న ఒక ప్లేస్లోని ఎటువంటి రక్షణ లేకపోతే సామాన్య